నాని సమంతాల మూవీ రీ రిలీజ్. టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీ రిలీజ్ల విషయంలో చాలా కొద్ది సినిమాలే లాభపడ్డాయి. మహేష్ బాబు ఒక్కడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి, తొలి ప్రేమ, తమ్ముడు వంటి చిత్రాలు బాగానే ఆడాయి. ఇక రామ్ చరణ్ ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలు రికార్డ్ కలెక్షన్స్ను కొల్లగొట్టాయి. చిరంజీవి, బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం తమ తమ అభిమాన హీరోల చిత్రాలను రంగంలోనికి దించారు. చాలా చిత్రాలను ఇప్పుడు రీ రిలీజ్ చేయాలని కూడా చూస్తున్నారు. గౌతమ్ మీనన్ తీసే లవ్ స్టోరీస్కు ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ఈ క్రమంలో నాని సమంతల సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్యూట్ జంటతో గౌతమ్ మీనన్ చేసిన ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా ఆడియన్స్ను మెప్పించింది. 12 ఏళ్ల క్రితం వచ్చిన ఎటో వెళ్ళిపోయింది మనసు పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇళయరాజా అందించిన మెలోడియస్ గీతాలు అప్పటి ప్రేమికుల్ని తెగ ఆకట్టుకున్నాయి. ఈ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్గానే ఉంటాయి. ఇక ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. గౌతమ్ మీనన్ ఫ్లేవర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఆ మ్యాజిక్ మాత్రం అందరికీ ఎక్కలేదు. ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 2న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రాన్ని ఫోటాన్ కథా సమర్పణలో నిర్మించారు. ఈ మూవీని తేజ సినిమా బ్యానర్ మీద సి కళ్యాణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని లక్ష్మీ నరసింహ మూవీస్ బ్యానర్ మీద సుప్రియ శ్రీనివాస్ ఆగస్టు 2న రీ రిలీజ్ చేస్తున్నారట. మరి ఈ రీ రిలీజ్కు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.